రామస్వామి ఇలా అంటున్నాడు, తల్లి చంద్రముఖి నువ్వు ఎలా చనిపోయావు తల్లి అని రామస్వామి అడుగుతాడు. ఆ రోజు సంక్రాంతి పండగ. నాన్న, ఆ రోజు నేను గంగా అలా ఊర్లోకి నడుస్తుండగా గంగా నాకు దాహం వేస్తుంది అని చెబుతుంది. దాంతో నేను గంగా కలిసి ఆ బావి దగ్గర నీళ్లు తాగుతాము. ఇంతలో నన్ను వెనక నుండి ఎవరో తోసినట్లు అయింది. నేను వెనక్కి తిరిగి చూసేలోపు నిన్ను నీళ్లలోకి పడిపోయాను నాన్న అని అంటుంది చంద్రముఖి. ఆ మాట విన్న రామస్వామి, అయ్యో తల్లి అలా జరిగిందా అని ఇప్పుడు నీ స్నేహితురాలు గంగ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఇప్పుడు గంగ హాస్టల్లో ఉన్నది అని అంటుంది చంద్రముఖి. దానికి రామస్వామి ఎలా అంటున్నాడు, వెంటనే గంగను పిలిపించి పంచాయతీలో పెడతాను అని అంటాడు రామస్వామి. చంద్రముఖి ఆ మాటకు ఎలా ఉంటుంది నాన్నగాని నేనే చంపేస్తా, అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది అని అంటుంది చంద్రముఖి. కాని ఎలా తల్లి అంటాడు రామస్వామి. ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి పండగ వస్తుంది కావా, ఆ పండక్కి మళ్ళీ కంగా ఈ ఊరు వస్తుంది. అప్పుడు నేను నా పగని తీర్చుకునే నా ఆత్మ శాంతింప చేసుకుంటాను అని అంటుంది చంద్రముఖి. దానికి రామస్వామి ఇలా అంటున్నాడు, కాని నిన్ను తోసి చంపింది నీ స్నేహితురాలు, నువ్వు మొన్నటి రాత్రి రమేష్ ని ఎందుకు చంపావు అని అంటాడు. చంద్రముఖి ఎలా అంటుంది, నాన్న నేను రమేష్ ని ఎందుకు చంపాలంటే నన్ను చంపేయమని గంగకు చెప్పింది రమేష్ ఏ కాబట్టి నేను రమేష్ ని చంపేశా అని అంటుంది చంద్రముఖి. కాని నిన్ను ఎందుకు చంపాలనుకున్నాడు రమేష్ అని అడుగుతాడు రామస్వామి. గంగా రమేష్ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. వాళ్ల పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వాళ్ళు అమెరికాకు వెళ్లి సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ అమెరికాకు వెళ్లటానికి వాళ్ల దగ్గర డబ్బు లేదు. అందుకే నన్ను చంపేస్తే నా బదులు గంగా నీకు ఉత్తరాలు రాసి డబ్బులు నెల నెల తీసుకుంటుంది. ఆ డబ్బులతోనే అమెరికాకు వెళ్లాలనుకుంటుంది అని అంటుంది దయ్యం. చంద్రముఖి చెప్పినట్లుగానే గంగా సంక్రాంతి పండుగకు ఊరు వస్తుంది. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న చంద్రముఖి గంగను చంపేసి తన ఆత్మ శాంతింప చేసుకుని వెళ్లిపోతుంది.